దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 72 నుండి 77 అధ్యాయములు. 72వ అధ్యాయము. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటినూ జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందరు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనిలోకి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. షేబా బంగారం అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడును చుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిల్చును. అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడదు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. 73వ కీర్తన. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని నేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేనెల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి నిన్ను పట్టుకొని ఉన్నాను.
నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించదురు. నిన్ను విడిచి వ్యభిచరించు వారు అందరినీ నీవు సంహరించదు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. 74వ కీర్తన. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్యగోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించి ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండి చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లన్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కదము అనుకుని దేశంలో వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనబడుట లేదు. ఇకను ప్రవక్తియు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వారు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులను దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగించుటకు శ్రమ నొందు నీ వారిని నిత్యము మరువకుము. లోకములో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములలో నిండి ఉన్నవి. కాబా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము స్తుతించుదురు కాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీ మీదకి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లతును మరువకుము. 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధ ఆయుధములను ఆయన విరగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతములో సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడినే ఉన్నారు. వారి నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసితివి. దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించిడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
అధికారులు పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకి ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపరుచు మాట్లాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన నీకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందున అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రచురపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దెమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కలా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే, అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు నాయన. నీకే వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే వందనాలు. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రం నాయన. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమైనప్పటికీ మా కొరకు నాయన రిక్తునిగా భూమి మీదకు వచ్చి మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ పరిశుద్ధ రక్తం చేత పట్టుకుని తండ్రి కుడిపార్చును మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా. అయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా. అయ్యా, ఉదయ కాలంలో నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా అయ్యా అయ్యా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించు నాయన. అయ్యా తండ్రి, మమ్మల్ని నీతిమంతులుగా ఇంకనూ తీర్చండి. దినమంతా నీకు ఇష్టలుగా జీవించి భాగ్యము మాకు దయచేయండి. అయ్యా, వాక్యం నాయన పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి. తెలివి, జ్ఞానం, వివేచన, ఆలోచన మాకు అనుగ్రహించండి. మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. భయభక్తులు పుట్టించండి ప్రభా. నీకే వందనాలు 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 స్తోత్రాలు ప్రభా. ఆత్మలో వర్ధిల్లే కృపను దయచేయండి. ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేయండి. శరీర క్రియలు మాలో లయపరచండి అయ్యా. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభు. నీ వాక్యము నాయన మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. వెలుగులో నడిచే కృపను అయ్యా మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే నాయన. అయ్యా, దినదినము మాపై నీకు అయ్యా నాయన ఉచితమైన వాత్సల్యం మాపై పుట్టుచున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా వందనాలయ్యా. మంచి దేవుడా వందనాలయ్యా. హల్లెలూయా. నీకే స్తోత్రాలు చెల్లించుకుని నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాను. నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, మాపై నీ కృప కలుగును గాక. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో నీ కృప కలుగును గాక. మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక. అయ్యా, మా పనిపాట్లపై నీ కృప కలుగును గాక. మా ఉద్యోగాలు, వ్యాపారాలపై నీ కృప కలుగును గాక. ఓ నిశ్చయంగా నీ కనికరం మా పైకి దిగి వచ్చును గాక నాయన. అయ్యా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రాజుల రాజా, రిధానమా శరాధార రిధునమా సంద్రి హాందారలా రిఖాతారబా. అయ్యా, మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపైకి నీ కృప దిగి వచ్చును గాక. రక్షణార్థమే నీ ముఖకాంతి
కాంతి ప్రకాశించబడును గాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోట అయ్యా నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ రక్షించబడి ఉండుటే నీ చిత్తం అన్నావు ప్రభా. నీ చిత్తానుసారంగా ఏది ప్రార్థించినా నువ్వు దయచేస్తానని వాగ్దానం చేసిన ప్రకారం మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి, రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక, అందరికీ నీ కనికరం దిగి వచ్చును గాక. ఓ నిశ్చయంగా నాయన అయ్యా 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 తండ్రి నాయన ఒక బలమైన ఉజ్జీవం నాయన మా ప్రాంతాల్లో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి, నీ చిత్తం చేయటకు ప్రతి క్రైస్తవుని బలపరిచి నీ పత్రికగా మార్చుకోనాయన. అయ్యా అయ్యా తండ్రి నీకే వందనాలు. పరిశుద్ధాత్మను అయ్యా క్రైస్తవ్యం మీద బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనులు సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి వారందరినీ అభిషేకించి వాడుకోండి నాయన. అయ్యా వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా ఏకాత్మ ఏక మనసు దయచేయండి, డినామినేషన్స్ భేదములు తొలగించండి, అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా. నీకే వందనాలు స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా పరిపాలన చేయడం కావాల్సిన జ్ఞాన వివేకములు వారికి అనుగ్రహించండి, అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభా. అయా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసునామములో లయపరచబడును గాక, సువార్తికులు ఏసునామములో లేపబడుదురు గాక, అపోస్తులు, ప్రవర్తలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే సేవకులు నిశ్చయంగా యేసు నామములో లేపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి, ఇజ్రాయెల్లో నీ చిత్తము దయచేయండి, అవి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యో భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక, భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. ఓ నిశ్చయంగా భారతదేశంలో యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనని సన్నిధిలో ఉంది ప్రభు నాయన. ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయ్యా ప్రార్థనలన్నిటికీ యేసు నామంలో జవాబు వచ్చును గాక. కడవరి వర్షమే నాయన భారతదేశంలోకి మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు. అయ్యా తండ్రి నాయన కోటాను కోట్ల ఆత్మలు రక్షించబడినట్లు ఒక బలమైన ఆత్మ కార్యం యేసు నామంలో జరుగును గాక. అయ్యా మా ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్ని, గవర్నర్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న ఆయన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పు. నీ చిత్తానుసారమైన పరిపాలన మా భారతదేశంలో యేసు క్రీస్తు నామంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసామని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.